ఇక రెండవ రాశి అండి వృషభ రాశి, టారస్ అంటారు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనే అక్షరాలు గలవన్నీ మరి వృషభ రాశిలోకి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8 అండి. మరి ఆదాయం చాలా తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. మరి ఆ రాజపూజ్యం 7, అవమానం 3. పొగిడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అవమానించేవాళ్ళు విమర్శించేవాళ్ళు తక్కువగా ఉన్నారు. మరి గురువు వచ్చేసేడికే మేషరాశి వరకు 12వ స్థానంలో ఉన్నాడండి. మే వరకు మాత్రమే అశుభుడై ఉన్నాడు. దీనివల్ల ఎక్కువగా ఖర్చు అవుతుందండి, ధనం ఖర్చు అయిపోతుంటుంది. కొద్దిగా అనారోగ్య సూచన కూడా ఉంది. మే వరకు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వృధా ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మరి మే నుంచి గురువు వృషభ రాశిలోకి వస్తాడండి. శుభుడై ఉండటం వల్ల ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఆలస్యంగా అభివృద్ధి కలుగుతుంది. మరి అనుకోకుండా అనవసరంగా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం కనిపిస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకపోలేదు. కాబట్టి వృషభ రాశి వారు ఖచ్చితంగా గురువుని శరణ వేడాల్సిందే. అంటే దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి దేవాలయాలు, మన గుంటూరు జిల్లాలో అయితే చేబ్రోలు బ్రహ్మదేవాలయం, మరి కోటప్పకొండలో దక్షిణామూర్తి దేవాలయం సందర్శిస్తే వృషభ రాశి వాళ్ళు మంచిది. గురు దర్శనం చేసుకోవాలండి. ఎవరికి సంబంధించిన వాళ్ళు గురువును పూజ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మరి శని ఈ సంవత్సరం ఉగాది నుంచి వృషభ రాశిలో 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నాడు. సాధారణ శుభుడై ఉండటం వల్ల నూతన కార్యక్రమం అంటే కొత్త కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రారంభించకుండా ఉంచితే మంచిది. ముఖ్యంగా కొత్త కార్యాలు చేయాలంటే ధైర్యంతో చేయాలండి. మరి మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ వ్యతిరేక ఫలితాలు కూడా కొద్దిగా కనిపిస్తుంటాయి. దీనివల్ల మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి శనీశ్వరుడు కూడా మీరు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. మరి రాహు వచ్చేసేటి ఉగాది నుంచి మీనరాశి నుంచి 11వ స్థానంలో శుభుడై ఉన్నాడండి. శుభుడై ఉండటం వల్ల ముఖ్యంగా ఈ రాహు వల్ల వీళ్ళకి బంధుమిత్రులతోటి విందులు వినోదాలు లాంటివి చక్కగా కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరు వృషభ రాశి వాళ్ళు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి శుభవార్తలు వినే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా వస్తు వాహన ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. మరి కేతు వచ్చేసరికి ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 5వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి పట్ల మొండి వైఖరిగా ఉండకూడదు. మరి కుటుంబ పరిస్థితులు కూడా మానసికంగా ఆందోళన కలిగించవు. అంతేకాకుండా చిన్న అనారోగ్యాలు ఉంటాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి చూస్తే గురువుకి, శనికి, కేతువుకి ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. కేతువుకి శాంతి అంటే గణపతికి గరికతో పూజ చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఉండ్రాళ్ళతో కూడా మనం చేసుకోవటం వల్ల కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మరి శనికి వచ్చేసరికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం, శనీశ్వరుడికి గ్రహ జపం చేసుకోవటం వల్ల కూడా తద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. నల్ల నువ్వులు దానం చేయడం, మరి గురువుకు వచ్చేసరికి శనగలు దానం చేయడం, మీకు నచ్చిన గురువు ఎవరైతే మీ సాంప్రదాయాల బట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, సాయిబాబా, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, నారాయణ స్వామి, వెంకయ్య స్వామి, మీకు నచ్చిన గురువుని ఆ పాదాలు ఆశ్రయిస్తే వృషభ రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది.